ఓకే. ఎస్, మనతో పాటు అటు జూమ్ లో అనలిస్ట్ కొల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. అలాగే కాంగ్రెస్ నుంచి డాక్టర్ శివకుమార్ గారు కూడా జూమ్ లో జాయిన్ అయ్యారు. ఇద్దరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. సో ఫస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు, నిజంగానే ఏదైతే కన్నెపల్లి నుంచి నీళ్లని లిఫ్ట్ చేయడం చేతకాకే ఇటువంటి ఆరోపణలు తెరపైకి తీసుకొస్తున్నారా? అంటే హరీష్ రావు చేసిన కామెంట్ల ప్రకారం మనం చూస్తే ఇప్పుడు రైతులందరూ కూడా ఇబ్బంది పడడం మనం చూస్తున్నాం. ప్రజలందరూ కూడా వర్షాలు సరిగ్గా లేవు, పంటలు పండించుకోవాలంటే మాకు నీళ్లు కావాలి అని చెప్పి ఏ విధంగా అయితే వాళ్ళ సమస్యను తెరపైకి తీసుకొస్తున్నారో చూస్తున్నాం మనం. ఆ విషయాన్ని పక్కన పెట్టేసి హరీష్ రావు బీజేపీలోకి వెళ్తారని ఈ టాపిక్ గురించి సీఎం మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? దీనిపైన మీ అనాలిసిస్ ఏంటి? వాస్తవానికి మన దగ్గర ఎల్నినో ఎఫెక్ట్ అయితే చాలా భారీగా ఉందనే మనకు ప్రైమరీగా కనపడుతున్న విషయం. జూన్ నుంచి ఇంతవరకు మన దగ్గర పెద్దగా భారీ వర్షాలు లేవు, వాగులు వంకలు పారుతున్నది కూడా లేదు. నీటి కొరత మాత్రం ఖచ్చితంగా ఉంది మన దగ్గర. ఆ సమస్య ఇంకా ముందు ముందు మనం జూలై, ఆగస్టు, సెప్టెంబర్ పోయేసరికి తెలంగాణ రాష్ట్రంలో నీటి కరువు మాత్రం పెద్ద భారీ ఎత్తున ఉండే అవకాశం లేదు. పంటలు, వ్యవసాయం దెబ్బతీయడమే కాక మనుషులు తాగడానికి కూడా మంచినీళ్లు దొరుకుతాయా అనే ఒక అనుమానం కూడా రావచ్చు. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ డే బై డే తగ్గుతూ పోతుంటది. హైదరాబాద్ నగరానికి కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, ఈ పరిస్థితులు తీవ్రమైన పరిస్థితులు వచ్చే అవకాశమే కనపడుతుంది మరి. సో ఇక్కడ వాటర్ ఎక్కడ అవైలబిలిటీ ఉన్నా కానీ దాన్ని స్టోర్ చేసుకుని వాడుకోవాల్సిన పరిస్థితులే ఉన్నాయి. దీని మీద ఇది ప్రకృతికి సంబంధించిన విషయం. ప్రభుత్వాలు ఏ మేరకు చేయగలుగుతాయి అంటే ఉన్న నీళ్ళని కంట్రోల్ చేసి వాడుకోవడమే. కానీ దాని విషయంలో మన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ కాళేశ్వరం మీదనే. అది ప్రతిపక్షం అదే అడుగుతున్నది, అధికార పక్షం దానికే జవాబు చెప్తూ పోతున్నది. రాజకీయం జరుగుతుంది తప్ప అసలు ఏం చేయాలనేది ప్రభుత్వం దగ్గర కూడా పెద్దగా ఉన్నట్టు నాకైతే అనిపించడం లేదు. సరే, కాళేశ్వరం దాని పరిస్థితి, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి అదేంది చెప్పినటువంటి విషయాలను చూస్తే నిజమే అక్కడ ఏమి రిపేర్స్ చేయడం వీలు కాని పరిస్థితులే ఉన్నాయి. ఇంకా దాన్ని గ్రౌండింగ్ ను టెస్టింగ్ జరుగుతుందనేది ప్రభుత్వం చెప్తున్న విషయం. అందులో వాస్తవం ఏంది, అవాస్తవం ఏంది మనకు కూడా బయటికి పెద్దగా టెక్నికల్ గా తెలియని విషయమే. కానీ ఏమాత్రం అవకాశం ఉన్నా కాళేశ్వరంలో నీటిని వాడుకునే పరిస్థితిలో ప్రభుత్వం ఉండాలి, అన్న డౌట్ లేదు. కానీ వాళ్ళేమో మూడు బ్యారేజ్లు కూడా పాడైపోయినాయి, అసలు పనికిరావు అనేది వాళ్ళు చెప్తున్నారు. అది ఎన్డీఎస్ఏ చెప్పేంత వరకు మేము వాడలేము అనేది వాళ్ళు చెప్తున్న విషయం. కొందరు ఇరిగేషన్ ఇంజనీర్లు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఎంతో కొంత తక్కువ స్థాయిలోనైనా నీటిని ఎత్తిపోసుకోవచ్చు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి అనేది వాళ్ళు చెప్తున్నారు. 5-10 టీఎంసీలైనా ఎప్పటి పరిస్థితుల్లో మనం తీసుకుని ఎల్లంపల్లిలో నింపొచ్చు అనేది వాళ్ళు చెప్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం ఏం చేయాలంటే నా దృష్టిలో వాట్ ఈజ్ వాట్ అనేది ప్రజలకు తెలవాలి. నిజంగానే ప్రభుత్వం కావాలని చేస్తలేదా, లేదు నిజంగానే చేసే పరిస్థితులు లేవా అని తేలాలంటే ఎక్స్పర్ట్స్ తోటి ఓపెన్ గా అక్కడ తీసుకెళ్లి అసలు పరిస్థితి ఏందో ఒకసారి ప్రభుత్వం ప్రజలకు చూపించాలి. ఇది గాలి మాటలు, గాలి రాజకీయాలు చేయడం తప్ప నీటి సమస్య అనేది పెద్ద సమస్య కాబట్టి రేవంత్ ప్రభుత్వం కూడా గ్రౌండ్ పోయి చూపించాల్సిన పరిస్థితి అయితే ఉంది. అది చేయొచ్చా చేయరాదా అనేది అవుట్ ఆఫ్ తెలంగాణ నుంచి ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి చూపించి ప్రజలకు ప్రజెంట్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఆ పని చేయాలి. ఇప్పుడు ఏదో హరీష్ రావు బీజేపీలోకి పోతున్నాడా లేదా, భద్రాచలం రావుని మీద ఒట్టేసి చెప్పాలని ఈయన సవాల్ చేయడం, ఇవన్నీ పనికిరాని విషయాలు. ఈ సమయంలో నీటికి సంబంధించిన విషయంలో ఈ సమయంలో అటువంటి వాదనలు అనేది, డైవర్ట్ పాలిటిక్స్ అనేది మనం అనుకోవాల్సిన పరిస్థితే క్రియేట్ అవుతుంది. ఇప్పుడు సమస్య అది కాదు కదా. ఇప్పుడు పాలమూరు ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా అట్నే పెండింగ్ ఉంది. 2.5 సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చి. కొంతవరకు గత ప్రభుత్వంలో పాలమూరు ఎత్తిపోతల పథకం కొంత పని జరిగింది, ఇంకా కొంత పని పెండింగ్ ఉంది. అట్నే ఉంది. ఎస్ఎల్బిసిని మాత్రం ఈ ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా మనకు తెలుస్తున్నది. కానీ దీన్ని మాత్రం అట్నే ఉంచినటువంటి పరిస్థితి. కృష్ణాలో అయితే పైనుంచి ఇంతవరకు వాటర్ లేదు, గోదావరిలో పైనుంచి లేదు, ప్రాణహిత దగ్గరనే ఉన్నది. బ్యారేజీలేమో పనికి రావు, ఎన్డీఎస్ఏ చెప్పేదాకా వాడలేని పరిస్థితి. అంటే నీకు తెలంగాణకు భారీ వాటర్ రిసోర్స్ అనేది ప్రజెంట్లీ లేదనే చెప్పాలి. ఈ ఎల్నినో ఎఫెక్ట్ తోటి మనం వాడుకోవాల్సిన నీళ్ళని కూడా వాడుకునే పరిస్థితుల్లో ఇప్పటికైతే లేదు. జూలై వరకైతే లేదు. సరే, మరి ఆగస్టు, సెప్టెంబర్ లో ఏమైనా భారీ వర్షాలు పడి
ఏమన్నా రిజర్వాయర్లు నిండితే నిండొచ్చు, ఆ ప్రాజెక్టులు నిండితే నిండొచ్చు, అది 3-4 నెలల తర్వాత విషయం. కనీసం ఈ 3-4 months అయితే పెద్ద ఇబ్బంది తెలంగాణకు రాబోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. రాజకీయాలు ఏంది, రోజు రాజకీయాలు మాట్లాడి ఇవాళ మీడియా మొత్తం ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుల దండకాలు తప్ప ఇంకో వార్తకు మీడియాలో కూడా ప్లేస్ లేదు. ఇప్పుడు ఎక్కడ చూడు అదే చర్చలు జరుగుతున్నాయి. కాళేశ్వరం మీద కావచ్చు, పేపర్లు కావచ్చు, టీవీలు కావచ్చు. కాలం అంతా వెళ్ళిపోతుంది కానీ సొల్యూషన్ వైపు ప్రభుత్వం పోతున్నట్టయితే మనకైతే కనపడతలేదు. అదేంది మొండితనమా ఏందో మరి తెలియదు. కాళేశ్వరం డెఫినెట్లీ అది పనికిరాని ప్రాజెక్ట్ అనేది వాస్తవమే, ఎవరు కాదనట్లేరు. పనికిరాందని మనం ఉపయోగించుకునే పరిస్థితులు ఏమైనా ఉంటే దాన్ని ఉపయోగించుకోవాలన్న పద్ధతికి కూడా ఫుల్ స్టాప్ పెడితే కరెక్ట్ కాదు. కాబట్టి దాని మీద మనం ఎంత వాడుకోగలం. ఇప్పుడు అది 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అనేది అందరికి తెలుసు, దానిలో అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు చెప్తూ వస్తున్నాయి. వాస్తవమే. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కూడా మోర్ దాన్ 75% అప్రయోజనంగా మారింది. 25% మాత్రమే అది ఉపయోగపడుతుంది అనేది కాగ్ రిపోర్టులు, ఎక్స్పర్ట్స్, అదర్స్ చెప్తూ వస్తున్నారు. నష్టం జరిగిన మాట వాస్తవమే. ఆ పనికొచ్చే 25% కానీ వాడుకోగలగాలి కదా. ఎలాగో మనం 1,00,000 కోట్లు పెట్టినాం కాబట్టి గోదావరిలో భూనీలే, దాన్ని మేము పట్టించుకోమని ఈ ప్రభుత్వం అనుకోవడం, ప్రతిపక్షం ఏమో మేము బాగానే కట్టినాం వీళ్ళే వాడతలేరని వాళ్ళు వాదనలు చేయడం, అంటే పొలిటికల్ కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని చెప్పి ఆయన చాలా సందర్భాల్లో వ్యాఖ్యానించడం మనం చూసాం. ఇప్పుడు ఒకవేళ దానికి మరమ్మతులు చేస్తే ఆయన నోటుతో అన్న దాని తర్వాత, అంటే కూలేశ్వరం అని ఆయనే వ్యాఖ్యానించిన తర్వాత మరమ్మతులు చేస్తే దాని నుంచే ప్రజలకి నీరు అనేది అందుతుంది, రైతులకి నీరు అనేది సరఫరా అవుతుంది. సో అందుకోసమే దీన్ని పెండింగ్ లో పెట్టారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రతిపక్షం అంటున్నది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది. మీరు చెప్పిన వాదనే, అలా డౌట్ లేదు. కానీ ఈ కరువు పరిస్థితుల్లో ఏ నీటి వసతినైనా కానీ వాడుకోవాలనేది ప్రజల్లో ఉంటది. ప్రభుత్వం కూడా ఒక తప్పేం చేస్తుందంటే నిజమే, ఎన్డీఎస్సీ చెప్పిన ప్రకారమే దాన్ని వాటర్ ను వాడే పరిస్థితి లేకపోవచ్చు, నిజమే కావచ్చు, కాకపోవచ్చు. కానీ దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సింది ప్రజల ముంగట ఎవరిదంటే ప్రభుత్వం బాధ్యత. ఇప్పుడు ప్రతిపక్షాందే నిజమైతే ఇప్పుడు తెలంగాణ ప్రజలంతా చౌరస్తాల మీద కూర్చొని ఊళ్ళలో కూడా ఏం మాట్లాడుతున్నారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఉన్న కాడికైనా వాడుకోవచ్చు కదా, ఈ ప్రభుత్వం ఎందుకు వాడతలేదనే చర్చ ఉంది తప్ప అది బాగలేదు, వాడుకునే పరిస్థితుల్లో లేదు అని అంత దీర్ఘంగా ప్రజలు ఆలోచించే పరిస్థితి లేదు. అనవసరంగా అన్నెసరీ రేవంత్ ప్రభుత్వం బ్లేమ్ అవుతుంది ప్రజల్లో. ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. నిజంగానే వాడని పరిస్థితి ఉంటేందో నువ్వు ప్రజలకు చూపించి ఒకసారి పోయింది ఏంది, ఈ వాదనలు ఎందుకు రోజు ఈ వాదనలు, వాళ్ళు మిమ్మల్ని అనడం, మీరు వాళ్ళని అనడం, మీడియా మొత్తం కవరేజ్ చేయడం, గంటల కవరేజ్, పొద్దు పేపర్లన్నీ పాడు, ఫ్రంట్ పేజీలన్నీ పాడు, ప్రజలకు అవసరం ఉన్న వార్తలు గాయమైపోతున్నాయి. వీళ్ళ వాదనలు మాత్రమే ఫ్రంట్ పేజీలలో వస్తున్నాయి, పేజీ పత్రికల్లో. కాగితాలు ఖరాబు, కలం ఖరాబు అనే వ్యవస్థ తయారైపోయింది తెలంగాణలో. నీరు మాత్రం లేదు. ఇప్పుడు నీరు వర్సెస్ పాలిటిక్స్ అనేది అయిపోయింది మేడం తెలంగాణలో. రాజకీయాలు వర్సెస్ నీళ్లుగా మారిపోయింది. ఇది దురదృష్టకరం. దీనికి సొల్యూషన్ అనేది ప్రభుత్వం ఏదో ఒక రకంగా చెప్పాలి. లేదంటే ప్రతిపక్షం నోళ్లు ముగించాలంటే ఏం చేయాలన్నా ఆ ఎన్డీఎస్ఏ టీంనే పిలిపించి బహిరంగంగా మీడియా ముందు ప్రజెంట్ చేయించండి. తప్పే ఉంది. మీరు ఎందుకు మాట్లాడతారు? రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఎందుకు మాట్లాడాలండి? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నీళ్లను రిపేర్ అయ్యేంత వరకు అది గ్రౌండ్ టెస్టింగ్ జరుగుతుందని చెప్తున్నది ప్రభుత్వం. గ్రౌండ్ టెస్టింగ్ జరుగుతున్నది నిజమేనా? 3 బ్యారేజీలకు కూడా గ్రౌండ్ టెస్టింగ్ జరగాల్సిందేనా? అది ఎంతకాలం జరుగుతుంది? 2.5 సంవత్సరాలు అయితే ఇప్పటికి అయిపోయింది. ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది? అది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేది దానికి అంతు పొంతు లేదు. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం చెప్తున్న భాషలో చెప్పాలంటే డైరెక్ట్లీ ప్రభుత్వం చెప్తలేదు కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది డెడ్ ప్రాజెక్టు, అది ఉపయోగం లేదు అనే జవాబే విషయం మనకు అర్థమవుతుంది. ప్రభుత్వం చేస్తున్నటువంటి యాక్టివిటీని చూస్తే అది నిజమా కాదా అని తేల్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కాదు, ఎన్డీఎస్ఏ వచ్చి వాళ్ళతో ప్రజలకు చెప్పియాలే. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. ఎన్డీఎస్ఏ అంటే వాళ్ళే డైరెక్ట్ రారు. ఇప్పుడు ఇదే ముఖ్యమంత్రి దరఖాస్తు రాసి ఎన్డీఎస్ఏ అధికారులకు రాసి మీరు ఇక్కడ రాండి, దీన్ని ప్రజెంట్ చేయండి ప్రజల ముందు, మా ప్రభుత్వం బ్లేమ్ అవుతుంది, మేమే చేస్తలేమని అంటున్నారు. అదేమన్నా సొల్యూషన్ చూపించు. ఎందుకు రోజు రాజకీయాలు? నిజంగానే వాటర్ వాడుకునే పరిస్థితి ఈ స్థాయిలో వాడుకోవచ్చు అని చెప్తే ఆ స్థాయిలోనే వాడు. డైరెక్ట్ గా ప్రభుత్వమే అట్లా వద్దని చెప్పిందని నువ్వే చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేవు. ఇక్కడ రాజకీయాలు అట్లా లేవు కదా. కట్టిన పార్టీ ఏమో, కాళేశ్వరం కట్టిన పార్టీ ఏమో ఇప్పుడు ప్రతిపక్షం, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పిన పార్టీ ఏమో అధికారంలో ఉంది.
ఒకటేమో అవినీతి జరిగిందనేది అధికారంలో ఉంది, కట్టిన ప్రాజెక్టు ప్రతిపక్షంలో ఉంది. కట్టిన ప్రాజెక్టు కట్టిన ప్రతిపక్షం ఏమని అడుగుతున్నాడు, నీళ్లు వాడుకోవచ్చు అని వాళ్ళు చెప్తారు, మొండిగా చెప్తారు. వాళ్ళు కూడా ఎంతవరకు వాడచ్చు ఎంతవరకు వాడొద్దు అనేది వాళ్ళకేం తెలియదు, వాళ్ళకి కావాలని కూడా చెప్తారు. కానీ అధికారంలో ఉన్న పార్టీ కూడా అందులో అవినీతి జరిగిందనేది కానీ దర్యాప్తు చేసింది సిబిఐకి ఇచ్చినామని చెప్తున్నారు. కానీ ఏం అవినీతితో ఇప్పటి వరకు బయటకు వచ్చింది అయితే లేదు. సిబిఐకి ఇచ్చినట్టే ఆ పిల్లర్ల మీద ఇచ్చిండ్రు, మేడిగడ్డ బ్యారేజ్ మీద ఇచ్చిండ్రు, హోల్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇవ్వలేదు, బాధ్యత లేదు. తూతూ మంత్రం రాజకీయాలు నడుస్తున్నాయి. నిజంగానే కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా మార్చినట్టయితే అలా జరిగిన అవినీతి నిజమే అయితే ఆ అవినీతి మీద ఈ ప్రభుత్వం ఇంతవరకు హోల్ దర్యాప్తు జరిగింది లేదు. కాళేశ్వరం మీద ఓన్లీ మేడిగడ్డ బ్యారేజ్ మీద మాత్రమే జరిపారు. అట్లా ఎందుకు జరిపారు? కాళేశ్వరం కంప్లీట్ ప్రాజెక్టు మీద జరిపితే అవినీతి ఎక్కడ జరిగిందో బయటకు వస్తుంది కదా. ఆ పని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు చేయలేదు? 1,00,000 కోట్లు దీనేసిందని గాలికి చెప్తున్నావు, కానీ ఆ 1,00,000 కోట్లు రికవరీ చేసే తెలివి ఉండాలి కదా రేవంత్ ప్రభుత్వం దగ్గర. అన్ని అప్పులే పెరిగిపోతున్నాయి అని చెప్తున్నావు, కానీ జరిగిన కరప్షన్ రికవరీ చేసే పరిస్థితిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు ఎక్కడైనా పడుతున్నాయా? ఎక్కడ లేవే. ఖాళీ రొటీన్ రాజకీయం, పొలిటికల్ డైలాగులు, పొలిటికల్ మైలేజ్ ఆటలు తప్ప నిజంగానే కరప్షన్ ను బయటికి తీయడము, ఆ కాళేశ్వరంలో నీళ్లు వాడుకోవచ్చో వాడుకోరాదో బయటికి ప్రజలకు బహిరంగంగా చెప్పకపోవడము, ఇవన్నీ పరోక్షంగా. ఇప్పుడు ప్రతిపక్షం అనేది కాళేశ్వరం కట్టింది వాస్తవంగా వాళ్ళు సరిగ్గా గట్లేదు అనేది ప్రజలకు అర్థమైంది, నో డౌట్. ఇంకా నువ్వు మళ్ళీ కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. కానీ ఎంతవరకు వాడుకోవచ్చో వాడుకోలేదా వాడుకోవచ్చా అనేది నువ్వు చెప్పలేకపోతున్నావు. నువ్వు హరీష్ రావు కాదు, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జవాబు చెప్పాల్సింది హరీష్ రావు కాదండి, తెలంగాణ ప్రజలకు చెప్పాలి, తెలంగాణ రైతాంగానికి చెప్పాలి, తాగునీళ్ల కోసం ప్రజలకు చెప్పాలి. వీళ్ళకి కాకుండా వాళ్ళకి చెప్తాడేంది నా ముఖ్యమంత్రి? వీళ్ళకి చెప్పాలి కదా. అసలు వాడుకోలేము అనే పరిస్థితిని ప్రజలకు ప్రజెంట్ చేయి, అది కావాలి. కానీ రోజు వాదన ఏందని? కాబట్టి ఇదంతా డ్రామా. వాస్తవంగా నిజంగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదో హరీష్ రావు బీజేపీలోకి పోతున్నాడో పోతలేదని చెప్పాలంటే మరి భద్రాద్రి రాముడి మీద ఉపదేశం చెప్పాలని అంటే నిజంగానే ఇక్కడ డైవర్ట్ పాలిటిక్సే కదా. అది ఏముందల్లా, పోతే పోవచ్చు పోకపోవచ్చు. ఎందుకంటే బీజేపీ కూడా ఈ మధ్యన కేంద్ర మంత్రులు రోజుకోవలు వస్తున్నారు, అందరం చూస్తున్నాము. ఇవాళ కూడా ఇంకో మంత్రి రాబోతున్నాడు కేంద్రం నుంచి. ఆ పార్టీ యాక్టివ్ అవుతుందేమో కావచ్చు. ఆ పార్టీ ఒక్కసారి హైప్ లేచింది, మళ్ళీ 23 నుంచి మళ్ళీ పడుకొని ఉన్న పరిస్థితి. ఇప్పుడు మేజర్ గా పొలిటికల్ స్పేస్ ఉన్న పార్టీ బీజేపీ తెలంగాణలో. ఆ రెండు పార్టీలకు మధ్యలో, ఆ రెండు పార్టీల వాదనల మధ్యన బలపడాల్సిన బీజేపీ ఇప్పటిదాకా మొద్దు నిధులలో ఉన్న పరిస్థితులే అందరికీ తెలుసు. కానీ ఆ పార్టీ ఇప్పుడు యాక్టివ్ అవుతుందేమో. ఇప్పుడు చెప్పేయండు, మన నడ్డా గారే చెప్పారు, తలుపులు మూసేసుకొని కూర్చోకండి, తలుపులు ఓపెన్ చేసి పెట్టండి, అన్ని పార్టీలలో వస్తామని అంటున్నారని ఆయన కూడా ఒక సిగ్నల్ ఇచ్చిపోయిండు. దాన్నే ముఖ్యమంత్రి ఆధారం చేసుకుని హరీష్ రావు మీద రొద్దేసి భద్రాద్రి రాముడి దగ్గర ఒట్టు తీసుకోమని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు నడ్డా మాట్లాడిన దాన్ని ఆధారం చేసుకొని చెప్తున్నాడు. అది టైం పాస్ కోసం అది అంది వచ్చిన విషయంగా మారింది ముఖ్యమంత్రి గారికి. నిజమే, ఎవరైనా వస్తారండి, హరీష్ రావు రావద్దని లేదు, రావాలని లేదు. అది రాజకీయాల్లో ఎవరు ఎటువైపు పోతారనేది, ఏ పార్టీలో జాయిన్ అవుతారనేది అది తెలంగాణ ప్రజల సమస్య కాదు. అది రేవంత్ రెడ్డికి సమస్యలు చుట్టుకున్నప్పుడు దాని నుంచి బయటపడడానికి ఆయన వాడుకుంటున్న పరిస్థితి. ఎవరెందుకు పోరండి, బీజేపీలకు అందరూ పోయే పరిస్థితులే కనపడుతున్నాయి. చాలా మంది తయారున్నారని మీడియాలో వస్తున్నటువంటి వార్తలు పోవచ్చు పోకపోవచ్చు. హరీష్ రావు ఏమీ అతీతం కాదు కదా. శివకుమార్ గారు ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు చేసిన కామెంట్స్